కొనసాగుతూనే ఉంది. టీచర్లు కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఎందుకు టీచర్లు రోడ్డెక్కారు? 16,000 మంది పైచిలకు వాళ్ళు అభ్యర్థిత్వం ఖరారయ్యి, రిక్రూట్మెంట్ అయ్యి ఏడాదిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ గత 4 రోజుల నుంచి డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని వైఎస్ఆర్సీపీ జగన్ అలాగే ఆయన పార్టీలో అనుచరులు నాయకులు చేస్తున్న ఈ కార్యక్రమానికి వాళ్ళు విసిగెత్తిపోయారు. అంటే ఒక రకంగా ఒక ఇన్సెక్యూరిటీ, ఒక హెల్ప్లెస్నెస్, ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇక రోడ్డెక్కి మీరు మా నైపుణ్యాన్ని పారదర్శకంగా మాకు వచ్చిన ఉద్యోగాల్ని ఎందుకు అపహాస్యం చేస్తున్నారు, పైగా ఏడాది తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే కనుక వెంటనే దాన్ని అప్పుడే రిలే నిరాహార దీక్షలో, అప్పుడే ఉద్యమాలు, లేకపోతే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అదంతా అప్పుడే చేసి ఉండొచ్చు కదా. అంటే కేవలం మీ రాజకీయం కోసం, మీ రాజకీయ విన్యాసం కోసం మమ్మల్ని ఎందుకు అపహాస్యం చేస్తున్నారు అనేది ఉపాధ్యాయుల ఆవేదన. చాలా అర్థవంతమైన ఆవేదన అది. అనేక జిల్లాల్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు. సరే, ఇది పోటీ ఉద్యమం ఎలా చూసినా కూడా ఇప్పుడు వాళ్ళ జాబ్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బెదిరిస్తున్నారు? రేపు ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే, జగన్ ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరూ ఉద్యోగాలు రద్దు చేస్తానంటున్నాడు ఆయన. అంటే ఈ మెగా డిఎస్సి మొత్తాన్ని రద్దు చేస్తానంటే ఏంటి? వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయినట్టే కదా. సో అక్కడ వాళ్ళకి కుటుంబం రోడ్డున పడుతుందనే బాధ, ఆవేదనతో వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే దాన్ని కూడా గేలి చేస్తున్నారు. పైగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు చాలా కీలకమైనవి. ఏంటంటే అసలు ఈ డిఎస్సి కోసం ఈ నిరాహార దీక్షలు చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఈ ఉద్యమాల పేరుతో తిరుగుతున్న వాళ్ళు డిఎస్సి రాసిన అభ్యర్థులు ఎంతమంది, లేకపోతే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది? మరి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారేమో. వాళ్ళ మాటల్లో ఏంటంటే ఇందులో అసలు చదువుకోలేని వాళ్ళు, ఎక్కడి నుంచో సమీకరించి తీసుకొచ్చిన వాళ్ళు, యువత పేరుతో తీసుకొచ్చిన గంజాయి బ్యాచ్, వీళ్ళందరితో మా ఉద్యోగాల మీద మీరు కుట్ర చేస్తున్నారా అనేది వాళ్ళ ఉపాధ్యాయులు అడుగుతున్న ప్రశ్న. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆయన వెంటనే స్పందిస్తారు కదా. ఇప్పుడు ప్రియాంక ఆవిడ డాక్టర్ మెడికో అన్యాయంగా ఆమెని కారుతో గుద్ది చంపించేసిన దాంట్లో ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది. ఆ కుటుంబానికి ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఏ ప్రాణానికి విలువ కట్టలేం, ఏదో కొంత సాంత్వన ప్రభుత్వం వైపు నుంచి. అలాగే కఠిన చట్టాలు, చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అంటే అక్కడ చిన్న గొడవ జరిగింది, మధ్యమత్తులో ఉన్నారు ఇద్దరు, వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి, అందులో సందేహం లేదు. అసలు ఒక మెడికో భవిష్యత్తు లేకుండా చేసేసారు, మనిషినే లేకుండా చేసేసారు. సో అంటే ఆ కుటుంబం ఆవేదన ఉన్న టైంలో ఈయన రాజకీయం చేస్తాడు ఆ అంశాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులు. మరి అలాంటిది ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చారంటే, ఇంతమంది కుటుంబాలు కదా, 16,000 ఉద్యోగాలంటే 16,000 కుటుంబాలు అంటే ఎంతమంది రోడ్డున పడతారు ఈయన బెదిరింపుల వల్ల, ఇప్పుడు ఈయన చేస్తున్న యాగి వల్ల. ఇవాళ 175 నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద ర్యాలీలకు పిలుపునిస్తే అనుమతి లేదని చెప్పారు పోలీసులు. అదేంటి, నిరాహార దీక్ష చేసుకోవడానికో దిలే దీక్షలు చేసుకోవడానికో అనుమతి ఉంటుంది కదా ప్రజాస్వామ్యాల్లో, ఉంటుంది. ఎప్పుడు మీరు దాన్ని హింసాయుతంగా మార్చనప్పుడు. కానీ మొన్న ఏం జరిగిందో చూసాం కదా విజయవాడలో. అంటే ఎవరు దీక్ష కూర్చుంటున్నారు? రెచ్చగొట్టకుండా దీక్షలు చేస్తున్నారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది శాంతియుతంగా దీక్ష చేసే వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళని తప్పుపట్టాలి. కానీ దీక్ష పేరుతో రౌడీయిజం చేసే వాళ్ళని మేము అడ్డుకున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. అది మాట్లాడదాం. సో అసలు ఎగ్జామ్ అయిపోయి, రిక్రూట్మెంట్లు అయిపోయి దాదాపు 8 నెలల తర్వాత, అంటే వీళ్ళు మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు సెప్టెంబర్కి 1 year అయిపోతుంది, రిక్రూట్మెంట్స్ కూడా అయిపోయి. అసలు 1 year తర్వాత ఈ పోరాటాల్లో ఏమైనా అర్థం ఉందా? కేవలం రాష్ట్రంలో యూత్ మనసుల్లో ఒక అలజడి సృష్టించి, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి, వాళ్ళని ఒక ఇన్సెక్యూరిటీలో పెట్టాలనే ఒక రాజకీయపరమైన వికృత క్రీడ తప్ప. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్లో ఇంకొక డిఎస్సి ఉంది. దానికి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ పాపం వాళ్ళు ఏళ్లకేళ్ళ తరబడి రాసుకుంటూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, వాళ్ళ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరిలో కూడా ఒక ఇన్సెక్యూరిటీ భావన తీసుకొచ్చే ఒక కార్యక్రమం చేస్తున్నట్టు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆలోచించాలి. పోనీ ఆయన హయాంలో ఏం చేశారు? పాదయాత్ర జరిగినప్పుడు మెగా డిఎస్సి ప్రకటన చేశారు. దాన్ని 2024 ఫిబ్రవరి, అంటే ఎన్నికలకు ఇంకొక నెల 2 నెలల ముందు దానికి నోటిఫికేషన్లు హడావుడి. అది కూడా 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. భర్తీ సంగతి దేవుడెరుగు. మరి ఆయన హయాంలో చెయ్యరు,
నేను లిస్ట్ అంతా తీస్తే డేటా వాలంటీర్ల పేరుతో సచివాలయ సెక్రటరీల పేరుతో ఇచ్చిన ఉద్యోగాలని నేను గవర్నమెంట్ ఉద్యోగాల లిస్టులో పెట్టేసుకున్నారు. ఇది 5,000 ఉద్యోగాలు, 8,000 జీతంతో వచ్చే ఉద్యోగాలు. అవే నా ఉద్యోగాలంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. ఇప్పుడు ఈ టీచర్ ఉద్యోగాలంటే ఏంటి? ఇట్స్ ఎ లైఫ్ ఫర్ ఎ ఫ్యామిలీ. వాళ్ళని రోడ్డు మీదకి లాగేస్తారా? అంటే దీనికి ఎందుకు ఎంత యాగీ చేస్తున్నారు అనేది ఆలోచిస్తే దెర్ ఈజ్ ఎ క్యాచ్. వరుసగా జరుగుతున్న ఘటనలు చూడండి. మొన్న ఎస్ఐ మీద దౌర్జన్యం చేసిన చింతాడు రవికుమార్ అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు ఒక కుటుంబం మీదకి వెళ్ళి కొట్టిన ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు తన కొడుకుని కాపాడుకోవడానికి ఫ్రేమ్ చేసి మొత్తం దొరికిపోయిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. ఓ పక్కన పెద్ద లిక్కర్ స్కామ్, వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. తాజాగా ఇప్పుడు డిజిటల్ లింక్లోని వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు. ఇంకా అనేక మంది, ఇప్పుడు రోజా, ఆడుదాం ఆంధ్ర, అలాగే దానికి సంబంధించిన మొత్తం ఆ డిపార్ట్మెంట్ అధికారులు, వాళ్ళు రేపో మాపో మొత్తం రంగం సిద్ధమైంది. ఎందుకంటే ఆ స్కామ్ అంతా బయటపడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎనలిస్ట్ నెంబర్ ఆఫ్ స్కామ్స్ బయటపడినప్పుడు దీని గురించి చర్చ రాకుండా ఉండాలంటే దీన్ని ఎలా పక్కదారి పట్టించాలి? సో ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఏడాది తర్వాత, అంటే నేరాలను నేరస్తులను తప్పించడానికి, అట్లీస్ట్ వాళ్ళ మీద చర్చ లేకుండా చేయడానికి ఆడుతోన్న పొలిటికల్ డ్రామా అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నాకు నిన్న ఉపాధ్యాయులు అడుగుతున్న ప్రశ్నలు చూస్తే నిజంగానే దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? ఒక ఆమె 7 ఏళ్ళు 6 ఏళ్ళు ఆమె ప్రిపేర్ అయ్యి తన తండ్రి డబ్బు కూడా కట్టలేకపోతే ఏదో పొలం తాకట్టు పెట్టో ఏదో చేసుకుని దాని ఫీజులు, కోచింగ్ ఫీజులు అది కట్టుకుని ఆమెకు ఉద్యోగం వచ్చింది. మరి ఇవాళ ఆమె ఉద్యోగాన్ని మీరు ఎందుకు క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు? సరే, జీవో నెంబర్ 4 గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పింది? స్పష్టంగా 2 ఎమ్మెల్సీలు వెళ్ళారు. ఆ కోర్టు వాళ్ళ డిస్మిస్ చేయడమే కాకుండా వాళ్ళ క్లాస్ పీకింది. గౌరవ న్యాయమూర్తి గారు కామెంట్లు చేశారు, మీరు దీన్ని రాజకీయ పూరితమైన పిటిషన్గానే మేము చూస్తున్నాము, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు అని చెప్పి. అంటే కోర్టులు చెప్పినా వినరు, ప్రభుత్వాలు, వ్యవస్థలు, అధికారులు చెప్పినా వినరు. సో మరి ఇవాళ నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు చేస్తామంటున్నారు. ఎవరు ర్యాలీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి వెనకాల? మీరు చూసారు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన వెనకాల ర్యాలీ అవుతున్న వాళ్ళు ఎవరు? రప్పారప్ప నినాదాలు చేసేవాళ్ళు, పోస్టర్లు ఎగ్జిబిట్ చేసేవాళ్ళు, నరికేస్తామని బెదిరించేవాళ్ళు, చొక్కాలు ఇప్పుకుని వీరంగం చేసేవాళ్ళు, లేకపోతే అమాయకమైన జంతువులు తీసుకొచ్చి ఆయన పోస్టర్ల ముందు బలిచ్చేవాళ్ళు, పోలీసుల మీద దాడులు చేసి అసభ్యంగా వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు, వీళ్ళే కదా ర్యాలీ అవుతున్నారు. మరి ఇక్కడ ఉద్యోగులు ఎక్కడొచ్చారు, నిరుద్యోగులు ఎక్కడొచ్చారు, విద్యార్థులు ఎక్కడొచ్చారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడొచ్చారు? మీరు చూడండి దీక్ష శిబిరాల్లో కూర్చున్న వాళ్ళని, లేకపోతే వీళ్ళు పెడుతున్న మీటప్లకు వచ్చేవాళ్ళని. ఉండొచ్చు కొంతమంది అందులో విద్యార్థులు, ఉద్యోగులు, కొంతమంది అంతో నిరుద్యోగులు ఉంటే ఉండొచ్చు. కానీ మెజారిటీ ఒక ట్రాప్లో పడుతున్నారా? వాళ్ళ నేరమయ రాజకీయ వ్యవహారాల్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్సీపీ చేసే పొలిటికల్ డ్రామా ట్రాప్లో ఎవరైనా పడుతున్నారా? అది చెక్ చేసుకోండి. బ్రేక్ తీసుకుందాం.